రాజకీయ పార్టీలు వస్తుంటాయి, ముఖ్యమంత్రులు మారుతుంటారు, ఎమ్మెల్యేలు మారుతుంటారు. కానీ ఇటువంటి రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అనేది కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అతను ఎమ్మడి ఉండేవారు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారిని భయభ్రాంతులను మాత్రమే చేసి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీలో ఒక్కొక్కకుండా చేసే కార్యక్రమే ఈరోజు చేస్తున్న ఏకైక కార్యక్రమం కూటమి ప్రభుత్వం యొక్క చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు ఆ పనిపైనే ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇవన్నీ కూడా తప్పకుండా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వాళ్ళు ఏదైతే ఉన్నారో అది రిపీట్ అవుతుంది. ఎవరికి అధికారం శాశ్వతం కాదనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సిన అవసరం ఈ జిల్లాలో ఏమన్నా పాత కేసులు అన్నీ కూడా నెల్లూరు జిల్లాలోనే కాదు, అందరికీ తెలుసు గోవర్ధన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు కాబట్టి అటువంటి వాడిని కూడా తీసుకొచ్చి పాత కేసులు ఉండే ఏమాత్రం సంబంధం లేకుండా అతను తెలిసిన వారి కేసుల్లో ఉన్నా కూడా అటువంటి కేసుల్లో కూడా మళ్ళీ ఈ పేరు కూడా యాడ్ చేసి మరీ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటా జైలు జీవితం జైల్లోనే పెట్టేదానికి ఎక్స్టెండ్ చేసుకుంటా సాధ్యం. ఇవన్నీ కూడా ఇతరులు భయపడించడానికే, కానీ ఎవరు ఏం భయపడరు. జైల్లో పోయిన వాళ్ళు భయపడరు, జైల్లో మమ్మల్ని తీసుకొని పోతారని ఏ కార్యకర్త కూడా భయపడరు. ప్రిపేర్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు వర్కర్స్తో కూడా ప్రిపేర్. తప్పకుండా కూడా ఆ సమయం కోసం వెయిట్ చేస్తాను. గుణపాఠం అనేది కూడా చెప్తాం. ఒకటి నేను చెప్పేది కూడా తెలుగుదేశం పార్టీ వారికి కానీ ముఖ్యంగా ఆ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా వాళ్ళ లీడర్లకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం. నువ్వేమో అయిపోతే అధికారంలో అన్నీ చేస్తావు, ఇటువంటి కేసులు ఇవన్నీ కూడా పెట్టి వారి పైన పెడితే నీకు అధికారం పోతే మా పరిస్థితి ఏమని చెప్పి అడగాల్సిన అవసరము ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా వచ్చిందని చెప్పేసి నా